Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about circles amma. Circles lo entama ante explain chesedi concyclic method. Concyclic method lo first of all em నేర్చుకున్నాం మనం 4 points ఇచ్చినప్పుడు find the c value అని నేర్చుకున్నాం. అలాగే 3 points ఇచ్చినప్పుడు find out చేసినాం circle equation. 2 points 1 line passing through అని ఇచ్చినప్పుడు కూడా find out చేసాం. నెక్స్ట్ ఏంటమ్మా, this is also 4 points find the circle concyclic method. ఓకేనా? ఈ కాన్సైక్లిక్ మెథడ్ అనేది ఎలా ఉంటుందంటే మనము ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లో నేర్చుకున్నాం కాబట్టి సేమ్ మెథడ్ ప్రొసీజర్, కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి ఆల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. జాగ్రత్తగా నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. మీకు 22 మార్క్స్కి 22 ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా? సర్కిల్స్లో నుండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా అంటే షో దట్ ద 4 పాయింట్స్ ఏంటవి -6, 0, -2, 2, -2, -8 అండ్ 1, 1 ఆర్ కాన్సైక్లిక్ అన్నాడు. 4 పాయింట్స్ ఇచ్చి అది కాన్సైక్లికా కాదా ఫైండ్ అవుట్ చేయమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సర్కిల్ ఈక్వేషన్ అంటే సర్కిల్ ఈక్వేషన్ తీసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది చూడండి, దిస్ ఈజ్ సర్కిల్. ఓకేనా? సర్కిల్ ఎలా ఉందమ్మా? సర్కిల్. ఓకేనా? ఇక్కడ పాయింట్ సెంటర్ -g, -f అన్నమాట. ఓకేనా? ఇక్కడ 4 పాయింట్స్ అన్నాడు. ఆ 4 పాయింట్స్ గుండా పాస్ అవుతుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఈ సర్కిల్ అనేది 4 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కాన్సైక్లిక్ మెథడ్ అన్నమాట. ఓకేనా? ఈ 4 పాయింట్స్ గుండా సర్కిల్ పాస్ అవుతుంది కాబట్టి ఆ 4 పాయింట్స్ తీసుకెళ్ళి సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ సర్కిల్ ఈక్వేషన్ అనేది ఏంటి కన్సిడర్ చేసుకున్నాం అన్నమాట మనం జనరల్గా x² + y² + 2gx + 2fy + c = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ సర్కిల్ ఈక్వేషన్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పాస్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అప్పుడు ఏం చేయాలంటే మనం 6, 0 అనేది ఒకటి సబ్స్టిట్యూట్ చేయాలి, -2, 2 అండ్ -2, -8 3 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏంటమ్మా అంటే మనకి ఈక్వేషన్ 1 ఏంటమ్మా ఈజ్ పాసింగ్ త్రూ. ఓకేనా? ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ఏంటమ్మా అది పాయింట్ వచ్చేసి -6, 0 అంటే x వాల్యూ వచ్చేసి -6, y వాల్యూ వచ్చేసి 0. ఈ 2 పాయింట్స్ తీసుకెళ్ళి మనం x, y అనే ప్లేస్లలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి, రీప్లేస్ చేయాలి. x, y ప్లేస్లలో మనం ఈ వాల్యూస్ తీసుకెళ్ళి రీప్లేస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది నాన్న అంటే మనకి -6 హోల్ స్క్వేర్ + 0 హోల్ స్క్వేర్ + 2g × -6 + 2f × 0 + c = 0. నెక్స్ట్ కండిషన్ ఏంటమ్మా అంటే -6 హోల్ స్క్వేర్ మీన్స్ అంటే 6 6 36. ఓకేనా? 36. నెక్స్ట్ వన్ వచ్చేసి 0 అంటే మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 2 6 12 మైనస్ ఉంది కాబట్టి -12g. ఓకేనా? -12g. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఎనీథింగ్ ఇంటూ 0 is 0కి కన్వర్ట్ అవుతుంది కాబట్టి మనకు ఓన్లీ +c = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అని కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటమ్మా అంటే సేమ్ సర్కిల్ ఈక్వేషన్ 1 అనేది -2, 2 గుండా పాస్ అవుతుంది. అంటే ఏంటి అప్పుడు ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ పాయింట్ వచ్చేసి ఏంటమ్మా అంటే -2, 2. ఓకేనా? అప్పుడు x వాల్యూ -2 సబ్స్టిట్యూట్ చేయాలి, y వాల్యూ వచ్చేసి +2 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి -2 హోల్ స్క్వేర్ + 2² + 2g × -2 + 2f × 2. ఓకేనా? + c = 0. అంటే -2 హోల్ స్క్వేర్ మీన్స్ ఏమవుతుంది నాన్న మనకి 4. 2² మీన్స్ 4. -2 × 2 is -4g. నెక్స్ట్ వన్ వచ్చేసి 2f × 2 is 4f. ఓకేనా? + c = 0. 4 + 4 is 8. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి -4g + 4f + c = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు సెకండ్ పాయింట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటమ్మా అంటే -2, -8 అనేది పాస్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్కి రిలేటెడ్ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి ఈక్వేషన్ 1 ఈజ్ పాసింగ్ త్రూ పాయింట్ వచ్చేసి -2, -8. ఓకేనా?
ఎక్స్ వాల్యూ వచ్చేసి -2, వై వాల్యూ వచ్చేసి -8. ఎక్స్ కామా వై ప్లేస్లో ఈ వాల్యూస్ తీసుకెళ్ళి రీప్లేస్ చేయాలన్నమాట మనం. -2 ప్లస్ -8 ప్లస్ 2g ఇంటూ -2 ప్లస్ 2f ఇంటూ -8 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. -2 మీన్స్ ఏంటమ్మా మనకి +4. -8 మీన్స్ ఏంటమ్మా అంటే 8 8 జా 64, +64. -2 ఇంటూ 2 ఈజ్ -4g, 2f ఇంటూ -8 ఈజ్ -16f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. 64 ప్లస్ 4 ఏమవుతుంది నాన్న మనకి 68. ఓకేనా. 68 -4g -16f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు 4 ఈక్వేషన్స్గా కన్వర్ట్ చేసాం మనం. ఆ 4 ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ 2 సబ్ట్రాక్షన్ చేయాలి, రిమైనింగ్ నెక్స్ట్ 2 అంటే సీక్వెన్స్ అనేది మెన్షన్ చేయండి కంపల్సరీ. ఎందుకంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్లో అంటే సీక్వెన్స్ మెన్షన్ చేయకుండా అంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఈక్వేషన్స్ సాల్వ్ చేశాడు. ఎలా చేసినా మనకు ఆన్సర్ అనేది వస్తుంది కంపల్సరీ. జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూస్ వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం నేను సీక్వెన్స్ అనేది మెన్షన్ చేస్తున్నా. ఓకేనా. మీరు సీక్వెన్స్గా ఫైండ్ అవుట్ చేశారనుకోండి మీకు వచ్చే వాల్యూస్ కూడా క్లియర్గా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఓకేనా. దానికి రిలేటెడ్ ఆ మెథడ్ అనేది మీరు కంపల్సరీ ఫాలో కావాలి. ఎందుకంటే ఒకవేళ మీరు మిస్టేక్ వచ్చినా మళ్ళీ మీరు రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే సీక్వెన్స్ అనేది ఆర్డర్లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలని అంటే మనము ఈక్వేషన్ 1 నుండి 2, 3, 4 ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా. ఆ 2, 3, 4లో ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలంటే 2 and 3, నెక్స్ట్ వన్ వచ్చేసి 3 and 4 చేయండి. ఇప్పుడు 2 - 3 చేస్తున్నారు. 2 - 3 ఎందుకు చేయాలి మేడం అంటే మనం సి వాల్యూ క్యాన్సిల్ చేస్తే మనకి నెక్స్ట్ వచ్చే ఈక్వేషన్ ఏంటంటే జీ కామా ఎఫ్లలోకి కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా సేమ్ యాజ్ 3 and 4 సాల్వ్ చేస్తే సి అనేది క్యాన్సిల్ అయిపోయి జీ కామా ఎఫ్లలో ఈక్వేషన్ వస్తుంది. ఆ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే ఏమవుతుందన్న మనకి ఎఫ్ కానీ జీ వాల్యూ కానీ ఏదో ఒక వాల్యూ కంపల్సరీ వస్తుంది అన్నమాట. ఇప్పుడు దానికోసం మనం ఈ 2 ఈక్వేషన్స్ని సింప్లిఫై చేయాలి. ఓకేనా. ఈ 2 ఈక్వేషన్స్ ఏంటమ్మా మనకి 2 - 3 అనే ఈక్వేషన్స్ చేస్తున్నాం. 2 అనేది ఏంటన్నా ఇక్కడ 36 -12g ప్లస్ సి -12g ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఏంటమ్మా 8 - 4g నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లస్ 4f ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇక్కడ సబ్ట్రాక్షన్ అన్నాను కాబట్టి మనం ఏం చేయాలంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ ప్లస్ సి మైనస్ ఈజ్ గెట్ క్యాన్సిల్. ఓకేనా. 36 - 80 ఈజ్ ఏమవుతుంది నాన్న మనకి 28. బిగ్ నెంబర్ ఏంది ఇక్కడ పాజిటివ్ 36, స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి -8 అంటే 36లోకి వెళ్ళి -8 సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి 28. ఓకేనా. 28 అనేది వస్తుంది. 28లోకి వెళ్ళి ఏంటమ్మా 28 అనేది పాజిటివ్ నెంబర్ అనమాట. ఓకేనా. ఇక్కడ -12g ఉంది, నెక్స్ట్ 4g ఉంది, +4g అంటే ఏమవుతుంది అన్న మనకి -8g. నెక్స్ట్ ఎఫ్ అనే వాల్యూ ఫస్ట్ ఈక్వేషన్లో లేదు కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో ఏముంది నాన్న మనకి -4f అనేది ఉంది. 4f అనేది కన్సిడర్ చేసుకుంటే దిస్ ఈజ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ 4th టేబుల్తో డివిజబుల్ అవుతుంది. ఎందుకు 4th కన్సిడర్ చేస్తున్నట్టే ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ కోఫిషియన్స్ ఈవెన్ నెంబర్స్. దానికి తోడు ఏమైందంటే లీస్ట్ వాల్యూ వచ్చేసి 4 టేబుల్ ఉందన్నమాట. 4 అనే నెంబర్ ఉంది కాబట్టి ఆ 4తో ఈచ్ అండ్ ఎవ్రీ కోఫిషియంట్ డివిజబుల్ అవుతుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. 4 అనేది 4తో డివిజబుల్ అవుతుంది, 8 అనేది 4తో డివిజబుల్ అవుతుంది, 28 అనేది కూడా 4తో డివిజబుల్ అవుతుంది. కాబట్టి మీరు కామన్ తీసుకుంటే వాల్యూస్ అనేది మినిమైజ్లోకి కన్వర్ట్ అయితే అప్పుడు సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఈజీగా సింప్లిఫై చేసి మీరు జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఓకేనా. ఇప్పుడు నేనేం కామన్ తీస్తున్నా అంటే 4 అనేది కామన్ తీస్తున్నాను అన్న. 4 అనేది కామన్ తీస్తే ఏమవుతుంది అన్న మనకి ఇప్పుడు 4 ఈజ్ కామన్. 4 7s are 28, 4 2s are 8, 4 1s are 4. ఓకేనా. ఈ 4th అనేది కోఫిషియంట్ని ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది మనకి 7 - 2g -f ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ 4 అని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వన్ వచ్చేసి 5th ఈక్వేషన్గా కన్వర్ట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం సింప్లిఫై చేయాలంటే మనం ఆల్రెడీ ఇక్కడ 2 - 3 చేస్తే మనకు జీ కామా ఎఫ్లలో ఈక్వేషన్ వచ్చింది 5th ఈక్వేషన్. నెక్స్ట్ సింప్లిఫై చేయాల్సింది 3 - 4. 3 - 4 చేస్తే సేమ్ యాజ్ యూజువల్ ఇదే మెథడ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. దిస్ ఈజ్ 3 - 4 అనమాట. 3 - 4 అనేది ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తున్నాం. ఓకేనా. 3 - 4 సాల్వ్ చేస్తే థర్డ్ ఈక్వేషన్ ఆల్రెడీ నోట్ చేసుకున్నాం కదమ్మా. ఏంటది 8 - 4g ప్లస్ 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0.
అండ్ ఫోర్త్ ఈక్వేషన్ వచ్చేసి 68 మైనస్ 4g, 68 మైనస్ 4g. నెక్స్ట్ వన్ వచ్చేసి మైనస్ 16f ప్లస్ సి, మైనస్ 16f ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఈ టూ ఈక్వేషన్స్ ఏం చేస్తున్నాం మనం? సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నానంటే బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంది అండ్ స్మాల్ నెంబర్కి ఏ సింబల్ ఉందో చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ 3 - 4 అని యారో సింబల్ పెట్టుకోండి, ఎందుకంటే అందులోనే కలిసిపోయింది మనకి వాల్యూ అనేది. ఓకేనా? 68లోకి వెళ్ళి 8 సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఎందుకు సబ్ట్రాక్ట్ చేయాలంటే మనం చేసేది మైనస్ అన్నమాట, అంటే ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి, మైనస్ ఉంటే ప్లస్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ప్లస్ సి మైనస్ సి ఈజ్ గెట్ క్యాన్సిల్. 8 - 68 ఈజ్ -60. ఎందుకు -60 అంటే బిగ్ నెంబర్కి మైనస్ సింబల్ ఉంది, స్మాల్ నెంబర్కి పాజిటివ్ సింబల్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేసి బిగ్ నెంబర్కి ఏ సింబల్ అయితే ఉంటే ఆ సింబల్ని మనం కన్వర్ట్ చేయాలి. ఓకేనా? అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా? పాజిటివ్ 4g అండ్ మైనస్ నెగిటివ్ 4g, ఆ టూ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఏముందమ్మా? 4f ప్లస్ 16f వచ్చేసి మనకి 20f, 20f ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ కాన్స్టెంట్ వాల్యూని ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది నాన్న మనకి? 20f ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్లో నెగిటివ్లో ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే పాజిటివ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి? ఎఫ్ వాల్యూ కావాలంటే ఈ 20ని కూడా ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 60/20. 60/20 అంటే ఏమవుతుందమ్మా మనకి? 62 అంటే 21 63. ఓకేనా? 23 60లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే దట్ మీన్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అనే వాల్యూ వచ్చింది మనకి. ఎఫ్ వాల్యూ వచ్చిన తర్వాత ఎఫ్ వాల్యూ తీసుకెళ్ళి మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఈక్వేషన్ నెంబర్ 5లో పెట్టండి. ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అప్పుడు వచ్చే వాల్యూ ఏమొస్తుంది నానంటే జీ అనే వాల్యూ వస్తుంది. ఓకేనా? జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎఫ్ జీ వాల్యూస్ తీసుకెళ్ళి లీస్ట్ వాల్యూస్ ఎక్కడైతే కోఫిషియన్స్ లీస్ట్గా ఉన్నాయో ఆ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది నాన్న అంటే సి వాల్యూ అనేది వస్తుంది. సి వాల్యూ వచ్చిన తర్వాత ఆ 3 వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ సర్కిల్ ఈక్వేషన్ అనేది మళ్ళీ అగైన్ ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది 0 కనుక కన్వర్ట్ అయింది అనుకోండి మనకి ఆ పాయింట్స్ 4 పాయింట్స్ ఏమైతేనన్నా మనకి కాన్ సైక్లిక్ అవుతాయి. ఓకేనా? కాన్ సైక్లిక్ అవుతాయి. ఇప్పుడు ఏమేమి అవసరం లేదు అది రఫ్ చేస్తాను నేను, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఎలా ఉంటుంది అంటే మరి సింప్లిఫికేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేస్తే కంపల్సరీ కరెక్ట్ వాల్యూస్ వస్తాయి నా. ఎక్కడైనా ఏమన్నా మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకో ఆ వాల్యూస్ ఏంటంటే కొంచెం ప్లస్ మైనస్లోకి కన్వర్ట్ అయితే డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూస్. థర్డ్ ఈక్వేషన్ అవసరమని థర్డ్ ఈక్వేషన్ రఫ్ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలమ్మా అంటే మనం ఎఫ్ వాల్యూ తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలమ్మా? ఈక్వేషన్ ఎఫ్ వాల్యూ పుట్టిన ఈక్వేషన్ నెంబర్ 5. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 పుట్టిన ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఫిఫ్త్ ఈక్వేషన్ ఏముంది నాన్న మనకి? 7 - 2g. అక్కడ మైనస్ ఎఫ్ ఉంది. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఏంటమ్మా మనకి? పాజిటివ్ వాల్యూ 3 కాబట్టి -3లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు 0. 7 - 3 ఈజ్ 4. 4 - 2g ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూని ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూని ఆర్హెచ్ఎస్ సైడ్ సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుందంటే వాల్యూ అనేది కోఫిషియంట్ ప్లస్ ఉంటే మైనస్లోకి కన్వర్ట్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్లోకి కన్వర్ట్ అవుతుంది. ప్రోడక్ట్ అయితే డివైడ్కి అవుతుంది, డివైడ్లో ఉంటే ప్రోడక్ట్కి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు -2g ఈజ్ ఈక్వల్స్ టు -4. ఓకేనా? మైనస్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ క్వార్టర్ ప్రోడక్ట్లో ఉన్న వాల్యూని ఆర్హెచ్ఎస్ సైడ్కి పంపిస్తే ఏమైతే డివైడ్లోకి వెళ్ళిపోతుంది అంటే g ఈజ్ ఈక్వల్స్ టు 4/2. ఓకేనా? 2 1s are 2 2s are అంటే g ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది నాన్న మనకి? 2 అనే వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు g, ఎఫ్ వాల్యూ తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ ఏం చేశాను? ఎఫ్ వాల్యూ వస్తే ఎఫ్ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూట్ చేశాను. ఈక్వేషన్ నెంబర్ 5లో చూడండి అన్న మనకి ఎఫ్ వాల్యూ అనేది 3 వచ్చేసింది. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది? g ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది. ఇప్పుడు g, ఎఫ్ అనే వాల్యూస్ ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఈక్వేషన్ నెంబర్ 3లో. ఈక్వేషన్ నెంబర్ 3లోనే ఎందుకు పెట్టాలి మేడం అంటే ఈక్వేషన్ నెంబర్ 3 యొక్క కోఫిషియన్స్ ఈజీ వేలో ఉన్నాయి, అంటే స్మాలెస్ట్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. రిమైనింగ్ 2 ఈక్వేషన్స్లో పెట్టినా కూడా వస్తుంది, బట్ సింప్లిఫికేషన్ అనేది మీకు హార్డ్ అవుతుంది కాబట్టి నేను అలా ఈజీ వేలో కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. g, ఎఫ్ వాల్యూస్
పుట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 3లో పెడితే ఈక్వేషన్ నెంబర్ 3 అనేది ఏంటమ్మా, ఇక్కడ 8 మైనస్ ఇది అవసరం లేదు. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ అనేది అవసరం లేదు కాబట్టి వాల్యూ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 8 అనేది సేమ్ యాజ్ యూజువల్. 8 మైనస్ 4 ఇంటూ జీ వాల్యూ ఎంత వచ్చింది నాన్న, మనకి 2 వచ్చేసింది. ప్లస్ 4 ఇంటూ ఎఫ్ అనే వాల్యూ ఎంత వచ్చిందమ్మా, మనకి 3 వచ్చేసింది. ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, 8 మైనస్ 4 2s are మైనస్ 8. ఓకేనా, 4 3s are 12 అన్నమాట. ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ప్లస్ 8 మైనస్ 8 గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ సి వాల్యూ అనేది ఇది కాన్స్టెంట్ ఆర్హెచ్ఎస్ పంపిస్తే ఏమవుతుంది మనకి, సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 12. ఇక్కడ సి వాల్యూ కూడా వచ్చేసింది. సి వాల్యూ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే జీ కామా ఎఫ్ కామా సి వాల్యూస్ తీసుకెళ్ళి మనం ఫైండ్ అవుట్ అంటే మనం కన్సిడర్ చేసుకున్న సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ మనకి సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ఆ సర్కిల్ ఈక్వేషన్లో 4th పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, 4th పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 కనుక వచ్చినట్లయితే ఆ వాల్యూ ఏమవుతుంది నాన్న, మనకి కాన్సైక్లిక్. ఓకేనా, చూడండి అమ్మ, మనకి సి వాల్యూ అనేది ఏమొచ్చింది, మైనస్ 12 అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలన్నా అంటే జీ కామా ఎఫ్ కామా సి వాల్యూస్, జీ కామా ఎఫ్ అండ్ సి వాల్యూస్ పుట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటో చెక్ చేద్దాం. ఓకేనా, ఏంటమ్మా, ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి మనకి x² ప్లస్ y² ప్లస్ 2g అంటే ఏంటమ్మా, మనకు వచ్చిన వాల్యూ ఇస్ g వాల్యూ ఇస్ 2 అన్నమాట. 2 ఇంటూ 2x ప్లస్ 2 ఇంటూ ఎఫ్ వాల్యూ వచ్చేసి 3 అనేది వచ్చింది ఇక్కడ. ఓకేనా, 3y ప్లస్ సి వాల్యూ వచ్చేసి మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి, x² ప్లస్ y² 2 2s are ప్లస్ 4x 2 3s are ప్లస్ 6y మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, దిస్ ఈజ్ ఈక్వేషన్ ఏమని కన్సిడర్ చేసుకున్నామంటే ఇంత ముందుకి ఈక్వేషన్స్ మనము 6th ఈక్వేషన్ అనుకున్నాం ఐ థింక్. ఓకేనా, 6th ఈక్వేషన్ అంటే 5th వరకే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 6 అని కన్వర్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఈక్వేషన్ నెంబర్ 6 ఈజ్ పాసింగ్ త్రూ పాయింట్ ఏంటన్నా మనకి 1,1 గుండా పాస్ అవుతుంది కాబట్టి ఎక్స్ వాల్యూ వై వాల్యూ 1,1 అనేది మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది 1² ప్లస్ 1² ప్లస్ 4 ఇంటూ 1 నెక్స్ట్ ప్లస్ 6 ఇంటూ 1 మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. 1² అంటే ఏంటమ్మా 1 ప్లస్ 1 ప్లస్ 4 ప్లస్ 6 మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. 6 plus 4 is 10. 10 plus 1 plus 1 is 12. అంటే 12 minus 12 is equals to 0. అంటే 0 is equals to 0 వచ్చేసింది కదా. అంటే మనకు 0 అనే వాల్యూ వచ్చేసింది కదా 12 minus 2. అంటే ఇప్పుడు ఏమైతే 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. ఓకేనా, ఏమని ఇచ్చాడు మనకి 4 పాయింట్స్ ఇచ్చాడు. 4 పాయింట్స్ ఇచ్చి కాన్సైక్లికా కాదా అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం, దేర్ఫోర్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అని రాయండి. దీస్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. ఓకేనా, అలా రాసినా నో ప్రాబ్లం, లేదంటే 0కి కన్వర్ట్ చేసినా నో ప్రాబ్లం. కన్క్లూజన్ అనేది కంపల్సరీ. ఓకేనా, దేర్ఫోర్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అని రాయండి. ఓకేనా, లేదంటే నోట్ చేస్తాను. చూడండి అన్న, మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంటో ఎలా చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. దేర్ఫోర్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. ఎందుకు కాన్సైక్లిక్ అవుతున్నాయి అంటే మనం 0 అని ప్రూవ్ చేసాం కాబట్టి కాన్సైక్లిక్ అవుతుంది. 2 పాయింట్స్ ఇచ్చేమో లైన్ ఇస్తే పాసింగ్ త్రూ ద లైన్ అంటే దానికి ఏం చేస్తాం మనం, సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓన్లీ 3 పాయింట్స్ ఇచ్చినా కూడా సర్కిల్ ఈక్వేషనే ఫైండ్ అవుట్ చేస్తాం. 4 పాయింట్స్ ఎప్పుడైతే ఇస్తున్నాడో అంటే 4 పాయింట్స్ అనేది కంపల్సరీ. మీకు కొన్ని మెటీరియల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు. ఫస్ట్ నేను చెప్పేది ఎలా ఉందంటే మీకు ఒకటే మెథడ్ ఏంటంటే డైరెక్ట్ సీక్వెన్స్ అనేది మెన్షన్ చేయండి అంతే. సీక్వెన్స్గా మీరు వెళ్ళేది అనుకో మీకు కరెక్ట్ ఆన్సర్లు వస్తాయి. ఏం చేశాను, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ 3 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన ఈక్వేషన్లో 4th పాయింట్ పెట్టి 0 అవుతుందా లేదా చెక్ చేసాం అంతే. కొన్ని మెటీరియల్లో ఎలా ఉందంటే ఫస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేసి థర్డ్ 1 ఆపేసి 4th 1 పెడుతున్నాడు. అలా ఎన్నని గుర్తుపెట్టుకోగలుగుతారు మీరు కూడా లేదు. ఒకవేళ సీక్వెన్స్ అనేది మిస్ అయింది అనుకో, అదే ప్రొసీజర్ మీరు ఫాలో అయితే అప్పుడు మనకు ఆన్సర్ అనేది రాదు కదా. అలాంటి సిచ్యువేషన్ లేకుండా ఉండడం కోసం మీకు డైరెక్ట్ ఈజీ వేలో ఒకే వేలో కన్వర్ట్ చేస్తున్నాను నేను. సీక్వెన్స్గా చేయడం అనేది ప్రాసెస్ కంపల్సరీ. ఆ సీక్వెన్స్గా చేసిరనుకో మీకు జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూస్
కరెక్ట్ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మనం 0 అని ప్రూవ్ చేయాలంటే 4th పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. దానికి రిలేటెడ్ ఏంటంటే మీరు ఎడిషన్స్, సబ్ట్రాక్షన్, జస్ట్ సింప్లిఫికేషన్ ఒకటిది కరెక్ట్గా చేస్తే సరిపోతుంది. ఓకేనా? దానికి కంపల్సరీ 7 మార్క్స్ అమ్మ. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి పోయినసారి ఫైండ్ ద సి వాల్యూ అని ఇచ్చాడు మార్చిలో. సప్లిమెంటరీలో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో అంత ఐడియా లేదు, నేను క్వశ్చన్ పేపర్ చూడలేదు నాన్న. బట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ పేపర్ మీకు నా వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, యూట్యూబ్లో చూడండి, ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇంపార్టెంట్, మోస్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. చాలా జాగ్రత్తగా నేర్చుకొని నా వీడియోస్ మిస్ అవ్వకుండా వినండి, నేర్చుకోండి. ఓకేనా? నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా?